హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో మోటోలా నుంచి ఈ రోజు ఒక ఫోన్ లాంచ్ అయింది, మోటో ఎడ్జ్ 70. డిసెంబర్ 15 నేను వీడియో రికార్డ్ చేసే టైం మధ్యాహ్నం. డిసెంబర్ 23వ తారీఖు నుంచి ఈ ఫోన్ సేల్కి వస్తుంది. ప్రైసింగ్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ 30,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్ 1,000 రూపాయలు ఇస్తున్నారు. 29,000 రూపాయలకి ఈ ఫోన్ మార్కెట్ లో అవైలబుల్ గా వస్తుంది నెట్ ప్రైస్. సో ఈ ప్రైస్ పాయింట్ లో అంటే ఈ 29-30,000 రూపాయల ప్రైస్ లో ఈ మోటో ఎడ్జ్ 70 కాకుండా కాంపిటీషన్ చాలా ఫోన్స్ ఉన్నాయి. హిట్ ఫోన్స్ కూడా బోల్డ్ ఉన్నాయి. నిన్నే అండర్ 30,000 లో బెస్ట్ ఫోన్స్ ఏంటి అని వీడియో చేశారు. OnePlus Nord 5 ఉంది. iQOO Neo 10 కొంచెం ప్రైస్ పెరిగిపోయింది, అది పక్కకు పెట్టండి. మోటో ఎడ్జ్ 60 Pro ఉంది. ఐ థింక్ ఫోన్ 3A Pro ఉంది. పోకో F7 ఉంది. ఇంకా కొన్ని ఫోన్స్ ఉన్నాయి. బట్ వీటినన్నింటిని పక్కకు పెట్టి ఈ మోటో ఎడ్జ్ 70 కొనుక్కోవచ్చా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేను స్ట్రైట్ గా చెప్పలేను, బట్ నా ఒపీనియన్ వీడియో చివరిలో చెప్తాను. వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. షార్ట్ గా వీడియో ఫినిష్ చేసేస్తాను స్పెక్స్ చెప్పి. అండ్ మీరు ఈ వీడియో కింద కమెంట్ చేయండి, ఈ ఫోన్ కొని రివ్యూ చేయాలా వద్దా అని. మీరు ఒకవేళ కొని రివ్యూ చేయని చెప్పంటే నేను ఈ ఫోన్ ఇప్పుడే ఆర్డర్ పెడతాను. సో మీ ఇంట్రెస్ట్ ని బట్టి నేను డిసైడ్ అవుతా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ థింగ్ ప్రైసింగ్ మీకు చెప్పా కదా, 30,000 రూపాయలకి ఓన్లీ వేరియంట్ 8GB 256GB అవైలబుల్ గా ఉంది. బట్ బాక్స్ లో మీకు కేస్ రాదు అండ్ స్క్రీన్ గార్డ్ రాదు. మీరు కేస్ విడిగా తీసుకోవాలి, బయట అంత త్వరగా మార్కెట్ లో దొరకవు. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా కట్ చేయించుకొని వేయించుకోవడం, లేదా వేరే ఆల్టర్నేట్ మీద ఉంటే వేయించుకోవడమే. సరే పక్కకు పెడదాం. నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క మెయిన్ యూఎస్పీ ఏంటి అంటే, ఈ ఫోన్ స్లిమ్మెస్ట్ ఫోన్ ఇన్ ద సెగ్మెంట్. అంటే స్లిమ్మెస్ట్ ఫోన్ ఐఫోన్ ఎయిర్, సామ్సంగ్ S25 స్లిమ్, ఇవి కొన్ని ఉన్నాయి, ఒక 2-3 ఫోన్స్ ఉన్నాయి. కాకపోతే ఈ సెగ్మెంట్ లో 30,000 రూపాయల సెగ్మెంట్ లో ఇదే ది స్లిమ్మెస్ట్ ఫోన్. 5.9mm థిక్నెస్ తో వస్తుంది అండ్ వెయిట్ అరౌండ్ 159 grams తో వస్తుంది. సో ఫార్మ్ ఫ్యాక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, జనరల్ గా మోటోలో ఫార్మ్ ఫ్యాక్టర్స్ బాగుంటాయి, కొంచెం పొడవుగా ఉంటాయి, సన్నంగా ఉంది, దాంతో పాటు స్లిమ్ గా అండ్ లైట్ వెయిట్ గా వస్తుంది. ఫార్మ్ ఫ్యాక్టర్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఈ ఫోన్ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. బిల్డ్ క్వాలిటీ గురించి చూస్తే ఇది IP68 ప్లస్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కి సపోర్ట్ చేసిద్ది. మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML 810H ప్రొటెక్షన్ ఉంది. ప్లస్ సైడ్ మొత్తం కూడా ఇది మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది, అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. అండ్ CG7i స్క్రీన్ ప్రొటెక్షన్ తో వస్తుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. ఇక్కడే కొంచెం ఈ ఫోన్ కి దెబ్బ పడిపోతుంది. అంటే ఈ ఫోన్ కనే కాదు, మోటోలాలో ఏ ఫోన్ చూసుకున్నా గానీ కొంచెం మనకి ప్రాసెసర్ దగ్గరే కాంప్రమైజ్ చేస్తూ ఉంటారు. మిగతా ఫీచర్స్ అన్ని బాగానే ఉంటాయి. ఇందులో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. 2.8 GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. ANTUTU స్కోర్ అరౌండ్ ఇది 1 million స్కోర్ చేసిద్ది. 1.2-1.3 million వరకు స్కోర్ చేయగలుగుతుంది. BGMI వీళ్ళు ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేసి తీసుకొచ్చారు. అంటే ఫోన్ లాంచ్ చేసేసి తర్వాత 120 FPS సపోర్ట్ వచ్చింది, ఇట్లాంటి మాటలు చెప్పకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది 120 FPS సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తుంది. కాంపిటీషన్ ఈ ప్రైస్ లో మనకి 8S Gen 3 ప్రాసెసర్ ఉంది OnePlus Nord 5 లో. 8S Gen 4 ప్రాసెసర్ నిన్నటి వరకు 31-32 లో iQOO Neo 10 లో కూడా వచ్చింది. వీళ్ళు ఇప్పుడు ఈ 7 Gen 4 ప్రాసెసర్ మీకు అరౌండ్ 25,000 లో కూడా అవైలబుల్ గా ఉన్న ఈ ప్రాసెసర్ వీళ్ళు 29-30,000 పెట్టడం కొంచెం డ్రాబ్యాక్. కాకపోతే మోటోలా ప్రతిసారి ప్రాసెసర్ లెవెల్లో అంటే వీళ్ళు గేమింగ్ సెంట్రిక్ గా తీసుకురారు, జస్ట్ జనరల్ యూసేజ్ డే టు డే యాక్టివిటీ చేసుకోవడానికి మాత్రమే తీసుకొస్తారు. కాబట్టి ఆ ప్రాసెసర్ అక్కడ ఆ పని చేసుకోవడానికి వర్కౌట్ అయ్యిద్ది. కాకపోతే మీరు గేమర్స్ అనుకుంటే మాత్రం ఈ ఫోన్ పిక్ చేసుకోవద్దు. ఇది గేమింగ్ సెంట్రిక్ ఫోన్ అసలు కానే కాదు. ప్రాసెసర్ ఒకటే ఈ ఫోన్ లో కొంచెం డ్రాబ్యాక్. నెక్స్ట్ ఫీచర్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి కాంటెంట్ చూస్తున్నట్లయితే మనం 3 lakhs సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలి. 230,000కి చాలా దగ్గరలో ఉన్నాం. కొత్తగా చూస్తున్న వాళ్ళు కాంటెంట్ మీకు నచ్చి వర్తుందని ఫీల్ అయితే మాత్రం కింద వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. త్వరగా 3 lakhs సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుదాం. నేను ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను ముందుకి, అది నాది గ్యారంటీ. మీరు సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవుతాం. నెక్స్ట్ RAM and ROM కాన్ఫిగరేషన్స్ LPDDR5X RAM తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. థ్యాంక్ గాడ్ 2.2 తెచ్చేవాళ్ళు మొన్నటి దాకా ఇప్పుడు 3.1 కి స్విచ్ అయ్యారు. 4.0 ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. 30,000లో ఆల్మోస్ట్ ఫోన్స్ లో 4.1, 4.0 స్టోరేజ్ టైప్స్ వస్తున్నాయి. పర్ఫార్మెన్స్ తర్వాత నాకు కొంచెం నెక్స్ట్ డిస్కస్ చేయాల్సింది అనిపించింది AI ఫీచర్స్. సైడ్ AI కీ ఒకటి తీసుకొస్తున్నారు, స్పెసిఫిక్ గా ఒక కీ ఇచ్చేసారు. ఆ కీ ఓన్లీ AI పర్పస్. AI బటన్ క్లిక్ చేయగానే ఇన్బిల్ట్ కూడా వీళ్ళు కొన్ని యాప్స్ ఇస్తున్నారు. పర్ప్లెక్సిటీ ఒకటి, గూగుల్ జెమినై యాప్ ఒకటి, మైక్రోసాఫ్ట్ వాళ్ళ కోపైలట్ ఒకటి అండ్ మోటో AI. ఈ 4 AI యాప్స్ ఈ బటన్ క్లిక్ చేయగానే మీకు సజెషన్ రూపంలో ఏ AI యాప్ ని మీరు యూస్ చేయాలనుకుంటున్నారు సజెషన్స్ లా వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆ AI ప్రాపర్ ఆన్సర్ ఇస్తుంది. నెక్స్ట్ USB పోర్ట్, ఇది Type-C పోర్ట్, Type-C 2.0 జనరేషన్, Type-C 3.1 కాదు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. 6.7 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. 1.5 రెజల్యూషన్ డిస్ప్లే, ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే అని చెప్పని పిలుస్తున్నారు. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉన్నాయి. బట్ హై బీమ్ నిట్స్ మనకి రెగ్యులర్ గా ఉపయోగపడేవి ఒక 1600 నిట్స్ అయితే ఉన్నాయి. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. 100% DCI-P3 కలర్ గ్యామెట్ ఉంది. 10-bit ప్యానల్, డాల్బీ విజన్ సర్టిఫికేషన్ అయితే ఏమీ లేదు. డాల్బీ అట్మోస్ సర్టిఫికేషన్ ఉంది. HDR సపోర్ట్ ఇందాక చెప్పాగా ఉంది అండ్ వైడ్ L1 సపోర్ట్ ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ Pantone వ్యాలిడేటెడ్ డిస్ప్లే ఇది. అంటే కలర్స్ అన్ని కూడా Pantone వాళ్ళు వ్యాలిడేట్ చేసిన కలర్స్, ట్రూ టు ద ఐ న్యాచురల్ కలర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఓవరాల్ డిస్ప్లే పరంగా అయితే పెద్ద కంప్లైంట్ ఏం అనిపించట్లేదు. స్పీకర్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది, స్పేషల్ ఆడియో సపోర్ట్ ఉంది, హైరీస్ ఆడియో సపోర్ట్ ఉంది, సపోర్ట్స్ అన్ని ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. NFC ఎయిర్ బ్లాస్టర్, NFC ఉంది. కాంటాక్ట్లెస్ పేమెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే NFC సపోర్ట్. ఎయిర్ బ్లాస్టర్ లేదు. మీరు రిమోట్ కంట్రోల్ లాగా టీవీ, AC ఇంకా ఏదైనా అదర్ ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్ సెటప్ బాక్స్ ఇట్లాంటివి కంట్రోల్ చేయాలనుకుంటే ఎయిర్ బ్లాస్టర్ లేదు. నెట్వర్కింగ్ పరంగా మాట్లాడితే
అయితే 16 5G బ్యాండ్స్ తో వస్తుంది అండ్ బ్లూటూత్ వర్షన్ 5.4 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. వైఫై వర్షన్ వైఫై 6E అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. నెక్స్ట్ ఇంక మనం కెమెరాస్ గురించి మాట్లాడదాం. మోటరోలా ఫోన్స్ లో కెమెరాస్ నాకు పర్సనల్ గా బాగా నచ్చుతాయి. దీంట్లో బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ట్రిపుల్ కాదు, డ్యూయల్ కెమెరా సెటప్. ఒకటి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, OIS సపోర్ట్ ఉంది. సెన్సార్ ఏం యూజ్ చేశారు అసలు ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. ఇంతకు ముందు వరకు సోనీ LYT-700C సెన్సార్, LYT-600 సెన్సార్ ఇట్లా మెన్షన్ చేసేవాళ్ళు. బట్ దీంట్లో సోనీ సెన్సార్ యూజ్ చేయలేదు అనుకుంటా. సెన్సార్ ఏం మెన్షన్ చేయట్లేదు. ఇది కూడా ఇంకొక డ్రాబ్యాక్. సెకండ్ కెమెరా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. టెలిఫోటో లెన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తీసుకొచ్చారు అనవసరంగా. చాలా మంది టెలిఫోటో లెన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో కంపేర్ చేస్తే. ఫ్రంట్ ఇది 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అగైన్ దీనికి కూడా సెన్సార్ ఏం మెన్షన్ చేయలేదు. బట్ ఇక్కడ ఆప్టికల్ షాట్స్ ఏమైనా క్యాప్చర్ చేసుకోవచ్చు అంటే 2x వరకు పోర్ట్రేట్ షాట్స్ ప్రైమరీ కెమెరాని జూమ్ చేసి క్యాప్చర్ చేయొచ్చు. బట్ అది డిజిటల్ ఆప్టికల్ వీళ్ళేం మెన్షన్ చేయలేదు. మీరు డిఫరెంట్ ఫోకల్ లెన్స్ ఇట్లాంటివి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. 23mm 35mm ఈ రెండు ఫోకల్ లెన్స్ లో మాత్రమే మనం పోర్ట్రేట్ షాట్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. బట్ నేను చూసిన కొన్ని వీడియోస్ లో అండ్ నేను చూసిన కొన్ని కెమెరా శాంపుల్స్ లో ఎడ్జ్ డిటెక్షన్ అంత పర్ఫెక్ట్ లేదు. అండ్ ఎడ్జెస్ కూడా ఏదో థర్డ్ పార్టీ యాప్ చేసినట్లుంది కానీ అంత న్యాచురల్ ఎడ్జ్ డిటెక్షన్ అయితే లేదు. అంటే కెమెరాలో మనం షూట్ చేస్తే ఎలా అయితే ఉంటాయో, ఇన్ఫాక్ట్ ఈ 30,000 రూపీస్ లో మిగతా ఫోన్స్ ఎలా అయితే పర్ఫార్మ్ చేస్తాయో అలా ఎడ్జ్ డిటెక్షన్ ఉన్నట్లు నాకు అనిపించలేదు. ఇది కూడా నేను కెమెరా రివ్యూ ఒకవేళ ఫోన్ కొంటే డీటెయిల్ గా చెక్ చేసి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. వీడియో డిపార్ట్మెంట్ అయితే 4K 60fps లో బోత్ రేర్ కెమెరా అంటే వెనక్ కెమెరా ఫ్రంట్ కెమెరా రెండింటిని యూస్ చేసుకుని 4K 60fps లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బొకే వీడియో లాంటి సపోర్ట్ ఉండదు. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇప్పుడు నా వెనక ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యి నేను మాత్రమే ఫోకస్ లో ఉండే ఇట్లాంటి బొకే వీడియో రికార్డ్ చేయాలనుకుంటే మీకు పాసిబుల్ అవ్వదు. ఓవరాల్ కెమెరాస్ పరంగా ఇది బాగుందా బాలేదా అని చెప్పండి నాకైతే కొంచెం డ్రాబ్యాక్ అన్నట్టు అనిపించింది. ఎందుకంటే సెన్సార్ ఏం మెన్షన్ చేయాలి అండ్ నేను చూసిన అవుట్పుట్ కూడా అంత 30,000 రేంజ్ అన్నట్లయితే నాకు అనిపించలేదు. కాబట్టి నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడదాం. వీళ్ళు స్లిమ్ ఫోన్ తీసుకొచ్చినప్పటికీ 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. 68 వాట్ ఛార్జర్ ని బాక్స్ లోనే ఇస్తున్నారు. Type-C అడాప్టర్ అండ్ Type-C to Type-C కేబుల్ కూడా బాక్స్ లో వస్తుంది. ప్లస్ 15 వాట్ వైర్లెస్ ఛార్జ్ కూడా సపోర్ట్ ఉంటుంది. సో బ్యాటరీ డిపార్ట్మెంట్ లో ఈ అంటే స్లిమ్మెస్ట్ ఫోన్ కింద తీసుకొచ్చారు కాబట్టి దీన్ని మనం కంప్లైంట్ కింద చెప్పలేం. అదర్వైజ్ ఇప్పుడు మనం చూస్తున్న 6,000, 6,500, 7,000, 7,500 mAh బ్యాటరీ డేస్ లో 5,000 mAh అనేది యాక్చువల్ గా తక్కువే. నెక్స్ట్ ఇంకా ఆండ్రాయిడ్ వర్షన్స్ UI వీటి పరంగా మాట్లాడితే ఇది ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. డ్యూయల్ యాప్స్ కానివ్వండి, యాప్ లాక్స్ కానివ్వండి, మోటో సెక్యూర్ వైపు నుంచి మనం చూస్తున్నాం. సామ్సంగ్ సెక్యూర్ ఫోల్డర్ ఎలా పనిచేస్తుంది సేమ్ అదే విధంగా పనిచేస్తుంది. ఫోటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ ఏవైతే దాంట్లో పెట్టుకోవచ్చు. సో ఇట్లాంటి కస్టమ్ ఫీచర్స్ అన్ని ఉన్నాయి. అప్డేట్ పాలసీ అయితే 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. గుడ్ ఇనఫ్, ప్రాపర్ ఇనఫ్. సో ఇవి ఓవరాల్ గా మోటో ఎడ్జ్ 70 గురించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్. వీళ్ళు లాంచ్ చేసిన ఈ 29,000 or 30,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ లో. ఇప్పుడు చెప్పు ఈ ఫోన్ వాల్యూ ఫర్ మనీ నన్ను అడిగితే యాక్చువల్ గా యూజ్ చేయక్కర్లేదు. ఈ స్పెక్స్ చూస్తే నాకు అనిపించింది ఏంటంటే ఒక ప్రాసెసర్ ఒకటి, కెమెరాస్ ఒకటి అండ్ బ్యాటరీ కూడా. అంటే ఈ సెగ్మెంట్ అనేది స్లిమ్మెస్ట్ సెగ్మెంట్ అని పక్కన పెడితే బ్యాటరీ ఈ మూడు కూడా ఇప్పుడు కాంపిటీషన్ లో ఉన్న OnePlus Nord 5 కానీ ఇందాక నేను చెప్పిన మోటో 860 Pro ఏ బ్రాండ్ లో వెళ్ళక్కర్లేదు. మోటో 860 Pro వీళ్ళ బ్రాండే ఉంది. మోటో 860 Pro, Poco F7, iQOO Neo 10 ఈ ఫోన్స్ తో కంపేర్ చేస్తే ఇది తక్కువే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ మనం కన్సిడర్ చేయాల్సింది పర్ఫార్మెన్స్. ప్రాసెసర్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఫోన్స్ కంటే తక్కువే. అండ్ రిమైనింగ్ ఆస్పెక్ట్స్ లో కూడా ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ తో కంపేర్ చేస్తే చాలా విషయాలు స్కిప్ అవుతూ ఉంటాయి. మీరు ఒకవేళ స్లిమ్మెస్ట్ ఫోన్ కావాలనుకుంటేనే ఈ ఫోన్ పిక్ చేసుకోవాలి కానీ ఆర్ఎల్స్ నేను అండర్ 30,000 లో ఏవి బెస్ట్ ఫోన్ అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో టాప్ 3 పిక్స్ నేను ఇచ్చా. ఆ ఫోన్స్ ఏవైనా మీరు పిక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ స్కిప్ చేసి లేదు నాకు స్లిమ్మెస్ట్ ఫోనే కావాలనుకుంటే ఈ ఫోన్ మీరు ఒక ట్రైల్ ఇవ్వచ్చు. అండ్ మీరు చెప్పండి నాకు ఈ ఫోన్ నేను కొని రివ్యూ చేయాలా వద్దా అనేది కమెంట్ సెక్షన్ లో. దాన్ని బట్టి నేను ఈ ఫోన్ కొనాలా వద్దని డిసైడ్ అవుతాను. మరి ఇది ఓవరాల్ గా ఇవాల్టి మన వీడియో మోటరోలా ఎడ్జ్ 70 గురించి. ఈ ఫోన్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే డెఫినెట్ గా మర్చిపోకుండా లైక్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి కమెంట్స్ పక్కన. వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అది షేర్ చేసిన దాంతో సమానం. అండ్ మర్చిపోయాను, మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఖచ్చితంగా కింద వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.